సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గం సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షులు కృష్ణానాయక్. అనంతరం మీడియాతో ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ 150 టీఎంసీలు రాగానే ఆ నీటిని కిందకి వదలాలి, 200 టీఎంసీలు దాటినా కానీ అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తడం జరిగిందని, అప్పటి వరకు కూడా తెలంగాణ మంత్రులకు సోయి కూడా లేదని ఆరోపించారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కానీ సోషల్ మీడియాపై కానీ కేసులు పెడితే తీవ్ర స్థాయిలో పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 968 టీఎంసీ మనకు ఉన్నాయి. ఈ 3000 వరద జలాలలో మనకు రావాల్సిన పర్సెంటేజ్ ప్రకారం చూస్తే దరిదాపు 1950 టీఎంసీలు రావాలి. కేసీఆర్ డిమాండ్ చేస్తుంది గోదావరిలో 3000 టీఎంసీ, వీళ్ళు అడుగుతుంది ముఖ్యమంత్రి 1000 టీఎంసీ. ఎవరు తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ నియోజకవర్గంలో ఈయన రాక్షస పాలన, ప్రజాస్వామ్యం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నమ్మకాలు లేదా అని అడుగుతున్నా. నేను 100 మంది కార్యకర్తలు ఇప్పటికీ అక్రమ కేసులు పెట్టి మా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పాలకీడు మండలం కావచ్చు, చింతలపాలెం కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మడ్డంపల్లి కావచ్చు, మేలచెరు కావచ్చు. నిన్నగాక మొన్న ఇక్కడ గరిడపల్లి మండలంలో సర్వారం సొసైటీలో మెజార్టీ బీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్రమ జీవో తెచ్చి సొసైటీని రద్దు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు తొక్కుమారెడ్డి? చెప్పు, జవాబు చెప్పాలి, తప్పించుకోవడం తిరగడం కాదు. పాలకీడులో బెట్టతండలో అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి గిరిజన యువకుని తీసుకుపోయి నానా చెత్త కొట్టిండ్రు. ఇవాళ మడ్డంపల్లిలో బైండవరం కేసులు అని చెప్పి నిన్న 2 యువకులను తీసుకుపోయి మళ్ళా పెట్టిండ్రు. చింతలపాలెంలో అట్లే చేస్తున్నారు, రేబలలో అక్కడ కూడా అదే పరిస్థితి. ఇవాళ నాకు వచ్చిన కంప్లైంట్లు. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం ఎట్లుంటే అట్లా చేయాలి. మీరు అధికార పక్షం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, మంత్రి చెప్పిండు చేస్తే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వరంగల్ మీటింగ్ లో చెప్పిండు, రాసి పెట్టుకోండి. మీరు వచ్చేది మాదే, అధికారంలోకి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాగానే మీ అందరు ఒక్కొక్కరు రాసుకొని మీ అందరు కూడా మిత్తితో పాటు అన్ని చెల్లిస్తాం. మేము ఏం తమాషాగా ఉందా మీకు బీఆర్ఎస్ నాయకులు అంటే? మీరెవరే పార్టీ మారమని చెప్పడానికి? పోలీసులకు ఎక్కడండి అధికారం? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసుల ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా నువ్వు? రాజకీయంగా ఎదుర్కో, దమ్ము లేకుండా రాజీనామా చేసి పారిపోను. అంతేగాని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాగానే ఇప్పుడు కూర్చుంటే చెప్తారు కొంతమంది నాయకులు, మా నాయకులు పార్టీ మారుతావా లేకుంటే కేసులు పెడతాం. ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ గెలుస్తాడో అవకాశం ఉందో, ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉందో, ఏ మండలంలో అయితే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ గెలిచే అవకాశం ఉందో అక్కడ అందరి నాయకుల మీద ఇలా రాజకీయమైన ఒత్తిడి పోలీసుల ద్వారా చేయొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గుమాలేని చర్య ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి మండలిలో 2 పోస్టులు నీకు మళ్ళీ. ఏమైనా కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఒక ఉత్తమ మంత్రిగానే మిగిలిపోయిండు. ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్పితే సోషల్ మీడియా పిల్లలు చిన్న పోస్టులు పెడితే వీళ్ళకు లాగులు దొరుకుతున్నాయి. ముఖ్యమంత్రి కానీ ఈయన కనుక లాగులు దొరుకుతున్నాయి. మొన్న పాలకీళ్ళు పెట్టింది కూడా అదే. పిల్లగాడు ఏదో చిన్న పోస్టులు పెట్టిన 6 గ్యారెంటీలు ఎండిపోయానండి అన్నాడు. 6 గ్యారెంటీలు అడుగుతారో నువ్వు తీసిపోయి కొట్టారు. ఎన్ని అక్రమ కేసులండి? ఇదేనా మీరు ఇందిరమ్మ రాజ్యం అంటే? మాకు చెప్పింది, ప్రజలకు చెప్పింది. వ్యవసాయం అంటే ఒక్కని పట్టి లేదండి. యూరియా, ఇప్పుడు యూరియా సీజన్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పోయి అక్కడ లెగేసుకుంటూ పోయి ఢిల్లీ పోతాడు. యూరియా ఎప్పుడు కొనాలి? నువ్వు జూన్లో సప్లై చేయాలంటే డిసెంబర్లో కొనాలి. సోయిందా ఈ మంత్రులకి ఎవరికైనా? అసలు 266 రూపాయలకు బస్తా అమ్మవలసిన యూరియా ఇయ్యాలా? తెలంగాణలో పలు జిల్లాలలో 380, 400 రూపాయలు. హైదరాబాద్ జిల్లాలో నిర్మల్ల. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? మీరు వ్యవసాయ శాఖ మంత్రి. రైతులు ఇయ్యరు, యూరియా ఇయ్యరు, ఎరువులు ఇయ్యరు, విత్తనాలు ఇవ్వాల. 2014 కంటే ముందు పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది మిత్రులారా. అయ్యాలు కూడా చెప్పులు పెట్టే రైతులు పోలీస్ స్టేషన్లో పెట్టాం మీరు విత్తనాలు, ఎరువులు. ఇవాళ అదే పరిస్థితి వస్తుంది మళ్ళా.
ప్రజా పరిపాలన ఏది మీ ప్రజా పరిపాలన? ఏది మీ ఇందిరమ్మ రాజ్యం? ఎడివా కరెంట్ అసలు ఎడిపోతుంది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్మించిపోయింది ఆయన. 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కదా? కేసీఆర్ గారు ఉన్న వ్యవస్థలను నడపలేకపోతున్నారు. మీరు అసమర్థులు కాకపోతే ఏందని అడుగుతున్నా. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు. రైతులకు సంబంధించి 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా రైతు బంధు వేసిండు. నువ్వు చెప్పిందేమో రైతు బంధు ఫస్ట్ వేసిన దానికి రైతు బంధు ఒక్క కారు ఎన్నికలప్పుడు నాట్లకు మధ్య కేసీఆర్ వేస్తే ఈయన ఓట్లకు మధ్య ఎన్నికలు రాగానే మళ్ళీ వేస్తాడు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి వేసిండు, ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయని ఓట్లకు మధ్య రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చింది. ఇవాళ ఏంది ఇప్పుడు 9,000 కోట్లు ఇచ్చిన అంటుండు. ఒక లెక్క తెలంగాణ రైతాంగం కూడా ఆలోచన చేయాలి. అప్పుడు డిసెంబర్లో వచ్చినాయి పెడితే డిసెంబర్ నుంచి ఒక యాసంగి ఇచ్చారు. వానకాలం పోయింది, మధ్యన యాసంగి పోయింది, ఇంకో యాసంగి పోయింది. 3 కార్లు ఎగ్గొట్టినావు. ఇంకా రైతులు సంబరాలు చేసుకోవాలండి చక్కదనానికి. అంటే ఒక్క కారే నువ్వు 9,000 కోట్లు వేస్తే 3 కార్లు నువ్వు ఎగ్గొట్టినాయి 27,000 కోట్లు తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు.